నమస్తే. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకి ఏమవుతుంది? తొలి 13 రోజులు ఆత్మ ఎక్కడుంటుంది? గరుడ పురాణం చెప్పే రహస్యం ఇదే. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించారు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానీ ఆ వ్యక్తి ఆత్మ వెంటనే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టదు అని మీకు తెలుసా? అంతేకాదు, మరణించిన తర్వాత తొలి 13 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల చుట్టూనే ఉంటుంది అని గరుడ పురాణం చెబుతోంది అని వింటే, హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణం ప్రకారం మరణం అనేది అంతం కాదు, ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? తొలి 13 రోజుల్లో ఆత్మకు ఏమవుతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చకొస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది ఒక విషయాన్ని వింటూ ఉంటారు, చనిపోయిన వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే తిరుగుతుంది అని. కానీ గరుడ పురాణం చెప్పే వివరణ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆ గ్రంథం ప్రకారం మనిషి మరణించిన వెంటనే శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ ఆత్మ తన కర్మలు, జ్ఞాపకాలు, అనుబంధాలతో కూడిన సూక్ష్మ శరీరంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు అందరి మనసులోనూ వచ్చే మొదటి ప్రశ్న, మరి తొలి 13 రోజులు ఆత్మ ఏం చేస్తుంది? గరుడ పురాణం ప్రకారం ఈ 13 రోజులు అత్యంత కీలకమైనవి. ఆత్మ ఇంకా తన కుటుంబం, ఇల్లు, తన జీవితంతో మానసిక అనుబంధాన్ని కలిగి ఉంటుంది అని విశ్వసిస్తారు. అందుకే హిందూ సాంప్రదాయంలో పిండ ప్రదానం, తర్పణం, గరుడ పురాణ పఠనం వంటి ఆచారాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. గరుడ పురాణం ప్రకారం ఈ సమయంలో ఆత్మకు ఆకలి, దాహం వంటి అనుభూతులు ఉంటాయి అని, కానీ భౌతిక శరీరం లేకపోవడం వల్ల వాటిని స్వయంగా తీర్చుకోలేదు అని వివరిస్తుంది. అందుకే కుటుంబ సభ్యులు చేసే పిండ ప్రదానం, తర్పణం వంటి ఆచారాలు ఆత్మ ప్రయాణానికి సహాయపడతాయి అని నమ్మకం. అయితే 13వ రోజు తర్వాత ఏమవుతుంది? గరుడ పురాణం ప్రకారం 13వ రోజు కర్మలు పూర్తయిన తర్వాత ఆత్మ యమలోకానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణంలో ఆత్మ తన జీవితంలో చేసిన కర్మల ఆధారంగా వివిధ అనుభవాలను ఎదుర్కొంటుంది అని పురాణం వివరిస్తుంది. చివరకు యమధర్మరాజు సన్నిధిలో కర్మల ఆధారంగా తీర్పు జరుగుతుంది అని చెబుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గరుడ పురాణంలో చెప్పబడిన ఈ విషయాలను చాలామంది హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక, తాత్విక బోధనలుగా భావిస్తారు. ఈ వివరణలు శాస్త్రీయంగా నిరూపించబడిన అంశాలు కాకుండా హిందూ ధర్మంలోని విశ్వాసాలు, ఆధ్యాత్మిక సాంప్రదాయాల ఆధారంగా ఉన్నాయి అని పండితులు చెబుతున్నారు. గరుడ పురాణం చెప్పే సందేశం ఒక్కటే, మరణం అనేది ముగింపు కాదు, ఒక ప్రయాణంలోని మరో దశ మాత్రమే. మనిషి చేసిన మంచి చెడుల కర్మలే ఆత్మ ప్రయాణాన్ని నిర్ణయిస్తాయని హిందూ ధర్మం బోధిస్తోంది. మరి మరణానంతరం ఆత్మ తొలి 13 రోజుల పాటు కుటుంబంతోనే ఉంటుంది అనే గరుడ పురాణ వివరణపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఆధ్యాత్మిక సత్యమా లేక విశ్వాసమా? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.